కోర్టు కేసులు ఎన్ని ఉన్నాయి ఇందులో? 450 ఏకర్స్లో అది జనరల్ పిటిషన్ అది తిరిగారు మనకు ఫ్రీ హోల్డ్ రైట్స్ కావాలి. ఓకే, అంటే రెండు అది సీసీ దగ్గరికి వెళ్ళి డబ్బులు కూడా ఇవ్వవు కదా, ఇచ్చేసారా? ముచ్చేసి ఫ్రీ హోల్డ్స్ కూడా కాంబినేషన్ పేమెంట్ అయిపోయిందా? ఈ ఒడ్డు కూడా ఇచ్చేసి మరి ఫ్రీ హోల్డ్స్ ఎందుకు పెట్టడం లేదంటే కాంబినేషన్ అయ్యిందంటే బయట అంటే మన సిచ్యువేషన్ క్యారెక్టర్ దాని లోపల మళ్ళీ ఇంటర్నల్ ఫెసిలిటీస్ కోసం 2.5 కిలోమీటర్స్ అది రైల్వే వర్క్స్ ఈ క్యాలరీ విలేజ్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అయింది. ఎర్త్ వర్క్స్ ఇవన్నీ అవుతాయి. బ్యాలెన్స్ పోర్షన్స్ కూడా ఫాస్ట్గానే అవుతుంది. ఈ ప్లాన్స్ ఇదంతా రిక్రూట్మెంట్ చేసింది. అందరికీ నమస్కారం. ఈరోజు కందుకూరు డివిజన్ కందుకూరు డివిజన్ మనకి ప్రకాశం జిల్లాలో కలవడంతో ఇక్కడ ఉన్నటువంటి మండలాలన్నీ కూడా కందుకూరు డివిజన్ లో ఉన్నటువంటి గుడ్లూరు అండ్ అదర్ 4 మండల్స్ కూడా మనకి ఇక్కడికి ప్రకాశం జిల్లాలో రావడం జరిగింది. సో అందులో భాగంగా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి రామాయపట్నం పోర్ట్ కూడా మనకి ఇప్పుడు ప్రకాశం జిల్లాలో రావడం. సో దాన్ని ప్రోగ్రెస్ ఎట్లా ఉన్నది, పనులు ఏం జరుగుతున్నాయి అనే దాని మీద మొదటిసారిగా యాజ్ ఎ కలెక్టర్ గా ఇక్కడికి విజిట్ చేయడానికి రావడం జరిగింది. సో ఇక్కడ ప్రోగ్రెస్ చాలా బాగుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ లైక్ ల్యాండ్ ఎక్విజిషన్ ఇష్యూస్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని కూడా క్లియర్ అయిపోయినాయి. ఎక్సెప్ట్ చిన్న స్ట్రిప్ అరౌండ్ ఒక 38 ఏకర్స్ వరకు ఉన్న ఒక ఇష్యూ తప్ప మిగతా అన్ని కూడా చాలా క్లియర్ అవడం జరిగింది. సో ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే కాంపోనెంట్స్ మనం కంప్లీట్ చేయాలో అవన్నీ కూడా చాలా మట్టికి ఆల్మోస్ట్ 80% కంప్లీషన్ వచ్చినాయి. సో ప్రస్తుతానికి నవయోగ నుంచి ఈ ప్రాజెక్ట్ మేనేజర్స్, తర్వాత అట్ ద సేమ్ టైమ్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ అండ్ కంపెనీ హెడ్ కూడా ఇక్కడ ఉన్నారు మనతో పాటు. సో వారు ఇప్పుడు మనకు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. అందులో మనం చూస్తే ఆల్మోస్ట్ వాళ్ళు ఆల్ కంపోనెంట్స్ కూడా కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 2026 కల్లా దీన్ని మనం హ్యాండ్ ఓవర్ చేయాలనే దాంట్లో ఆ టార్గెట్ లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో మేము యాజ్ ఏ సబ్ కలెక్టర్, నేను అండ్ నవయుగ అఫీషియల్స్ అందరూ కూడా ఒకసారి వర్క్స్ ఏం జరుగుతున్నాయి అనేది, ఈవెన్ అక్కడ బ్రేక్ వాటర్స్ వర్క్ ఎట్లా ఉన్నది, ఫినిష్ అయిందా లేదా అనేది కూడా మనం డీప్ సీలోకి వెళ్ళి కూడా చూడటం జరిగింది. సో డెఫినెట్ గా ఇది అవి కూడా చాలా పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయినాయి. సో ఐ హోప్ దట్ దిస్ విల్ బి ఏ గేమ్ చేంజర్ ఫర్ ఎంటైర్ దిస్ రీజన్. సో ప్రకాశం జిల్లాకి ఇది ఒక గేమ్ చేంజర్ గా ఉంటుంది. ఈ పోర్ట్ ఒకసారి అందుబాటులోకి వస్తే దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్, అలైడ్ ఇండస్ట్రీస్ సపోర్టివ్ గా కూడా ఉంటాయి. దెన్ దానికి తగినట్టు ఇక్కడ పక్కనే బీపీసీఎల్ కూడా రావడంతోనే అదొక రిఫైనరీ వస్తుంది. అండ్ మనకి వైజాగ్ లో ఒక రిఫైనరీ ఉంది. అండ్ సౌత్ కు వచ్చేటప్పటికి బీపీసీఎల్ రిఫైనరీ అవుతుంది. సో ఆంధ్రప్రదేశ్ కి, ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాకు మాత్రం ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా ఇన్ టైమ్ లో కంప్లీట్ అవుతాయి. యాజ్ పర్ ఆఫీసర్స్ గా, దెన్ కలెక్టర్ గా, జిల్లా కలెక్టర్ గా మేము కావాల్సిన సపోర్ట్ అంతా కూడా వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ కూడా మేము ఇమీడియట్ గా సెటిల్ చేస్తాము. సో రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ వారికి అందుబాటులో ఉంటారని చెప్పాం. సో ఇక్కడ నుంచి ఒక వాట్సాప్ గ్రూప్ పెడతామని చెప్పాం.
ఏ చిన్న సమస్య అయినా సరే పోర్ట్ రిలేటెడ్ ఏ ఇష్యూ ఉన్నప్పుడు కూడా ఇమ్మీడియట్ గా రిజాల్వ్ చేయడానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అవకాశం వచ్చేది మనం పూర్తయ్యే అనుభవంలోకి వచ్చేది ఇప్పుడు రావచ్చు. ఏప్రిల్ 26 అనేది టార్గెట్. అంటే 26 ఏప్రిల్ కల్లా వాళ్ళు డెలివరీ చేయాలనే టార్గెట్స్ లో వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో ఆ రకంగానే మాక్సిమం వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మేబీ ఐ థింక్ ఇంకా చిన్న చిన్న ఏమైనా ఉంటే 1 or 2 months అవుతుంది అవ్వచ్చేమో, కానీ మొత్తం ఏప్రిల్ 26 అనేది వాళ్ళు టార్గెట్ పెట్టి చేస్తున్నారు. కాబట్టి వీ హోప్ దట్ 26 గా ల్యాండ్ ఓవర్ చేస్తారన్నట్టు మనం కూడా ఆశిద్దాం. సో వీ విల్ ఎక్స్టెండ్ ఆల్ సపోర్ట్ టు ది కంపెనీ.